శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మార్చి 4 ఏ ఉదయకాల సమయం దేవుని స్వరణ కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించినందుకు మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారుగా ఉన్నాం. ఈ దిన మన టీఎల్సీ దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకం చేసుకొనుడి. ఎట్లనగా మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలుగజేయుచున్నాడు. ఆయన ఈ దేశము మీకు ఇచ్చును. దేవుని బిడ్డలారా, ఈ భాగంలో 3 శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా దేవుడు మనతో ఈ ఉదయకాల సమయం మన జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నారు. మొదటి తలంపు ఏంటంటే, మీకు ఆజ్ఞాపించిన సంగతులు జ్ఞాపకము చేసుకొనుడి. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో దేవుడు పితరులైనటువంటి వారికి ఏ ఆజ్ఞలు కట్టడలు ఏవైతే ఆయన జ్ఞాపకం చేశాడో వాటిని అనుసరించాలి, మీరు అంగీకరించాలని ప్రభువారికి తెలియపరిచారో వాటిని మన పితరులు ఖచ్చితంగా అనుసరించారు. భక్తులైనటువంటి వారు అంగీకరించారు, అనుసరించారు. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో వారు భక్తులు అయినటువంటి పిలువబడిన వారు, దేవుని కొరకు దేవునికి దగ్గరగా జీవించినటువంటి వారు అనుసరించి జీవించారు. కాబట్టే వారి జీవిత విధానాన్ని గుర్తు చేసుకుని మీరు జ్ఞాపకం చేసుకునండి అంటున్నాడు. దేవుడు మనకి కూడా ఆజ్ఞాపించేటువంటివి భక్తులు ఏ విధంగా అనుసరించారో మనం కూడా అనుసరించడానికి జ్ఞాపకం చేసుకోమని గుర్తు చేస్తున్నారు. ఈ ఉదయం దేవుని యొక్క లేఖనాలు చెప్పటం వినటం అనేటువంటిది పరిపాటిగా భావించటం కాదు, కానీ మనకి దేవుడు ఆజ్ఞాపించినటువంటిది వాటిని జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరము. రెండవ తలంపు, మీ దేవుడిని యెహోవా మీకు విశ్రాంతి కలుగజేయును. దేవుని బిడ్డలారా, భౌతికమైనటువంటి విషయాల్లో లోకంలో అలసిపోయినటువంటి శరీరం, అలసిపోయినటువంటి మనసు, అలసిపోయినటువంటి దేహానికి విశ్రాంతి అనేటువంటిది మన ప్రభువారు మాత్రమే అనుగ్రహించగలిగినటువంటి వారు. అందుకనే మనకున్నటువంటి పాపాలు బట్టి, దోషాలు బట్టి, అతిక్రమాలను బట్టి భౌతికంగా అపవాది యొక్క కబాలాస్తాల్లో అలసిపోయినటువంటి జీవితాలకు ఊరటని ఇచ్చేటువంటి వారు మన ప్రభు, నెమ్మదినిచ్చేటువంటి వారు మన ప్రభు, విశ్రాంతినిచ్చేటువంటి వారు మన ప్రభు. అందుకనే మత్తయి సువార్త 11:28 మనం గుర్తు చేసుకుంటాం. ప్రయాసపడి భారం మోసుకుని పోతున్న సమస్తమైనటువంటి జనులారా నా యొద్దకు రండి అని ప్రభువారు జ్ఞాపకం చేస్తూ పిలుస్తున్నారు. ఆయన దగ్గర మనకు విశ్రాంతి దొరుకుతుంది. భౌతికంగా కావచ్చు, ఆత్మీయ విషయాల్లో కావచ్చు. భౌతికమైనటువంటి విషయాల్లో మనకి ఎక్కడికి వెళ్ళినా కానీ విశ్రాంతి అనేటువంటి దొరకకపోవచ్చు, ఎక్కడ మనకు నెమ్మది లేకపోవచ్చు, ఎక్కడికి వెళ్ళినా అలజడి, ఆవేదన, ఆందోళన, ఆయాస్కరంగా ఉండొచ్చు మన ప్రాణాలకి. మన ప్రభు దగ్గర, ప్రభు సన్నిధిలో మాత్రమే మనకి విశ్రాంతి దొరుకుతుంది. కాబట్టి మరి ప్రభు వారికి జ్ఞాపకం చేసినట్లుగా ఆయన యొద్దకు వెళ్ళగలిగితే, ఆయన దగ్గరికి, ఆయన సన్నిధికి, ఆయన సమీపానికి వెళ్ళగలిగితే విశ్రాంతిగా అనుగ్రహించబడుతుంది. మూడవ తలంపు, ఈ దేశమును మీకు ఇచ్చిన్నాను. దేవుని బిడ్డలారా, మనుషులు, అధికారులైనటువంటి వారు మాట తప్పొచ్చు, దేవుడు మాట తప్పనటువంటి వారు. దేవుడు మన పితరులకి ఆ దేశం, పాలు తేలు ప్రవహించే దేశం ఇస్తానని చెప్పాడు. ఇచ్చాడా లేదా? దేవుడు ఖచ్చితంగా మీ పక్షాన ఈ కార్యాలు చేస్తానని చెప్పారు. ఎన్ని కార్యాలు దేవుడు చేశాడు. మన పితరులకు ఇచ్చినటువంటి రీతిలోనే, మన పితరులకు చేసినట్లుగానే దేవుడు ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో కూడా దేవుడు చేయబోతున్నాడు. మనకు కూడా ఆయన ఇవ్వబోతున్నాడు. మనకు కూడా ఇలాంటి పరిస్థితి, మరి ఉద్యోగంలో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, బిడ్డల పరంగా కావచ్చు, ఖచ్చితంగా స్వాస్థ్యం అనేటువంటి, అభివృద్ధి అనేటువంటిది, ఆశీర్వాదాలు అనేటువంటివి దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఎప్పుడు అంటే మనం ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అంగీకరించినప్పుడు, అనుసరించినప్పుడు దేవుడు మనకి నెమ్మదినిస్తాడు, విశ్రాంతినిస్తాడు. అలాగే మరి సమస్తమైనటువంటి ఈ దేశంలో మనల్ని నాటి, మనల్ని ఆ ప్రాంతానికి స్వాస్థ్యంగా, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్వాస్థ్యులుగా అనుభవించినటువంటి వారిగా దేవుడు నిలబెట్టగలుగుతున్నాడు. అట్టి కృపలో ఈ లేఖన వాగ్దానాన్ని దేవుడు మనందరి జీవితంలో స్థిరపరుస్తూ నెరవేర్చునుగాక. ఆమేన్.
ఇది మన క్వశ్చన్ ఏంటంటే, దేవుని ఇంటి అంతటిలో కూడా నమ్మకమైనటువంటి సేవకుడు ఎవరు? దేవుని ఇల్లంతటిలో కూడా నమ్మకమైనటువంటి సేవకుడు ఎవరు? వారి పేరును మీరు ఆన్సర్గా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయాల్సిందిగా మనం చేస్తున్నాను. మరి అలాగే ఈ దినం జన్మదినం జరుపుకుంటున్నటువంటి బాబు జోనతాన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 65వ సంకీర్తన 11 వచ్చిన ప్రకారం మరి దేవుడు సంవత్సరమైన దయాకిరీటిని నీకు ధరింపజేసి నీ జాడల సారం వెదజల్లని సెలవిచ్చట్లుగా జోనాతాన్కు దేవుడు ఇలాంటి దయాకిరీటాలు ఇంకా అనేకం అనుగ్రహిస్తూ విద్యలో, బుద్ధిలో, దేవుని దయలో, మనుషుల దయలో జోనాతాన్ దేవుడు ఉన్నతంగా దీవిస్తూ వృద్ధిపరచునుగాక. ఆమేన్. జోనాతాన్ కి జన్మదిన శుభాకాంక్షలు. యేసయ్య కృప నీ జీవితంలో వెలుగుగా ఉందని, ప్రతి అడుగులో దేవుని దయ, నీ మార్గంలో విజయం నిలవలి. హ్యాపీ బర్త్డే జోనాతాన్, ప్రభు ఆశీర్వాదం నిత్యం నీతో ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికి కోటాను కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఉదయంనైనా మా పితరుల యొక్క జీవితంలో మీరు చేసిన కార్యాలు ప్రభా, మా పితరుల ఏళ్ల నాయన మీరు చేసిన వాగ్దానాలు ఏ రీతిగా అయ్యా వారి పట్ల సార్థకపరిచి నెరవేర్చారు నా తండ్రి. ఆ వాగ్దానాలు ప్రభా మాకు కూడా నా తండ్రి నేటి దినం జ్ఞాపకం చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ ఆజ్ఞలు, మీ కట్టడలు, మీ విధులు ప్రభా మేము జ్ఞాపకం చేసుకుంటుండటం ద్వారా నా తండ్రి దేవా, మేము ఏ విధంగా నాయన విశ్రాంతి పొందుతామో, ఏ విధంగా నెమ్మదిపరచబడతామో, ఏ విధంగా నాయన ఈ దేశాన్ని స్వతంత్రించుకుంటాం అనేటువంటిది అయ్యా మరి మాకు మీరు జ్ఞాపకం చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, మరి నాకు వేరుగా ఉండి మీరు ఏమీ కూడా చేయలేరని మీరు సెలవిచ్చావు నా ప్రభా. మా జీవితాల్లో నా తండ్రి మిమ్మల్ని కాదని మీకు వేరుగా ఉండి మేము ఎంత ప్రయత్నం చేసినా, ఎంత ప్రయాసపడ్డా, ఎన్ని విధాలుగా నాయన పోరాటాలు చేసినా వ్యర్థమైనటువంటిది మీ లేఖనం ద్వారా గ్రహింపును ఆయన గుర్తించుకున్న తండ్రి ప్రతి ఒక్కరిలో కనువిప్పును మీరు కలుగు చేయండి. మీలో ఉండి ప్రభు ఫలించేటువంటి వారుగా మిమ్మల్ని కలిగిన ఆయన అయ్యా మీ ఆజ్ఞలను ఆయన జ్ఞాపకం చేసుకుంటూ జీవించేటువంటి కృపలో స్థిరపరచండి. ఈ ఉదయం ఆయన టీఎల్సీ దినాహాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిలో కూడా మీ వాక్యం నిరర్ధకం కాకుండా ఆయన ముద్రించబట్టుకు సహాయం చేయండి. వాక్యానుసరమైన జీవితంలో నడిపించండి. ఈ దిననాయన మరి జన్మదినం జరుపుకున్నటువంటి జోనాతాన్ మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డ నాయన ఇలాంటి బర్త్డేస్ అనేకం జరుపుకోవడానికి మీ కృప దయచేయండి. బిడ్డకు నాయన మరి మంచి జ్ఞానం, జ్ఞాపశక్తిని, ఆరోగ్యాన్ని మీరు దయచేయండి. వారి తల్లిదండ్రులు నాయన మరి జాన్ మిల్టన్ కుటుంబాన్ని మీరు దీవించండి. వారు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో మీరు తోడుగా ఉండి ప్రభా అన్ని విషయాల్లో బిడ్డలు మీరు వృద్ధిపరిచే కుటుంబాన్ని మీరు ఆస్వాదించమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.